పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కలకలం చోటు చేసుకుంది. ఒక మహిళ వైఎస్ఆర్ కాలనీలో ఇంటిని నిర్మిస్తూ ఆ ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని ఆర్డర్ చేయగా ఒక పార్సిల్లో మృతదేహం అక్కడ కలకలం రేపినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కలకలం చోటు చేసుకుంది. ఒక మహిళ వైఎస్ఆర్ కాలనీలో ఇంటిని నిర్మిస్తూ ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రి అయితే ఉందో ఆ సామాగ్రిని వేరే వారి దగ్గర నుంచి ఆర్డర్ చేయగా ఆ పార్సిల్లో ఒక మృతదేహం అయితే కలకలం రేపింది. ఏంటి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? యాక్చువల్గా ఉండి నియోజకవర్గం ఎండగండండి అనే గ్రామం, బేసిక్ పశ్చిమ గోదావరి జిల్లా. ఇదేది మన తాడపల్లిగూడెం దగ్గర ఉంటుంది. అక్కడ మధునూరి రంగరాజు అనే ఆయనకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి తులసి, ఈమెని నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజు అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. భర్తతో ఏదో కొంచెం విభేదాలు వచ్చి ఆమె విడిపోయి ఇంటికి వచ్చేసింది. ఎక్కడ ఒక అద్దెంట్లో ఉండింది. ఎక్కడ అంటే పాలకోడేరు దగ్గర గలగవర్రు అనే ఒక చిన్న ఏరియా. అక్కడ ఒక అద్దెంట్లో ఉంటూ భీమవరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. సరే, అంత బాగానే ఉండే టైంలో ఈలోపు ఈవిడకి ఏంటంటే ఎండగండండిలో జగనన్న ఇంటి స్థలం వచ్చింది. కానీ పాపం ఇంటి స్థలం వచ్చింది, ఇక్కడేమో అద్దె కట్టుకోలేకపోతుంది. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆమె దగ్గర స్తోమత సరిపోలా. బేసిక్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుల సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు, అంటే అందులో సభ్యత్వం తీసుకుంటే. సో క్షత్రియ సేవా సమితిలో ఈమెకు సభ్యత్వం ఉంది. వీళ్ళు రాజులు పాపం, కానీ టైంకి డబ్బులు లేవు. అందులో ఆవిడకి సభ్యత్వం ఉంటే నాకు ఇట్లా ఇల్లు వచ్చిందండి, ఇట్లా సామాను కావాలి, చిన్న సహాయం చేయండి అంటే వాళ్ళు కూడా సరే చేస్తామని పాపం ఈవిడ అర్జీ తీసుకున్నారు. ఒక విడతలో టైల్స్ పంపారు. ఈవిడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఆవిడ దగ్గర ఉండి లేని డబ్బులతో. ఒక విడతలో టైల్స్ వస్తే టైల్స్ అన్ని వేయించింది. ఇంకో విడతలో పెయింట్ డబ్బాలు వచ్చాయి. పంపిస్తున్నామండి అని ఫోన్ చేస్తే ఈవిడ కూడా వెళ్ళి చక్కగా రిసీవ్ చేసుకుంది. ఆ పెయింట్ డబ్బాలు కూడా ఓ పక్కన ఉన్నాయి, అంటే ఇంకా అవుతుంది, అప్పుడే ప్లాస్టరింగ్ ఇవన్నీ అవుతున్నాయి అనమాట. ఇంతలో ఈమెకే కాల్ వచ్చింది, మీకు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పంపిస్తున్నాము అని. అంటే ఈవిడకి అంటే ఆ బోరు, ఆ మోటారు, ఇట్లాంటి కొన్ని వస్తువులు కావాలని ఈవిడ ఆల్రెడీ పెట్టుకుంది. వాళ్ళు కూడా పంపిస్తున్నామండి అని ఫోన్ చేశారు. ఆటో ఆయన వచ్చి మేడం మీకు పార్సల్ వచ్చింది, ఎక్కడున్నారు అంటే ఈవిడ పరుగున ఆనందం తట్టుకోలేక వచ్చేసింది. తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత బాబు కొంచెం దింపవయ్యా, ఇది చాలా పెద్దగా ఉంది అంటే, ఇన్ని సామాన్లు పంపారేంట అనుకుంది. అదేమో చెక్క పెట్టే ఇంత ఉంది చెక్క పెట్టే. ఈ సైజు టైప్ ఆఫ్ మనకు మర్చిపోయా, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఇంత ఉన్నప్పుడు ఫ్రూట్స్ వచ్చేవి చెక్క పెట్టెలలో, అలాంటి చెక్క పెట్ట. దాంట్లో పార్సల్ వస్తే ఆ హెల్ప్తో దింపారు. కొంచెం ఏదో దుర్వాసన వస్తుంది, కొంచెం టైప్ ఆఫ్ స్మెల్. ఎలక్ట్రిక్ సామాన్లు కూడా అట్లాగే వస్తాయిలే అనుకున్నారు ఫస్ట్ యాక్చువల్లీ. తర్వాత అర్థం కాల, అంటే ఇప్పుడు కొత్త పెయింట్ కూడా టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. సెంట్ స్మెల్ అయితే రావు, కానీ వాటికి నైజం తగ్గట్టుగా ఏదో పిచ్చి స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా. అలాగే ఇదో రకమైన స్మెల్ వస్తే సరే అని చెప్పి తీయాలి. అదేంటంటే చక్కగా మొలలు కొట్టు ఉంది మేకులతో, దాన్ని నీట్గా తీశారు. అంటే ఆ పార్సిల్ వచ్చిన వెంటనే ఆ పార్సిల్ని ఓపెన్ చేశారా, లేదంటే కొంత సమయం తర్వాత దాన్ని ఓపెన్ చేయడం జరిగిందా? ఫస్ట్ బ్యాడ్ స్మెల్ అయితే వస్తే పక్కనైతే పెట్టారు, నీట్గా ఉంది కదా, ఎందుకు ఇంతకేం పంపారో కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, తెలుసుకోవాలి అని. వీళ్ళు వచ్చి కొంచెం సహాయం చేసి ఆ మేకులన్నీ తీశారు నీట్గా. అంటే కొత్త కన్స్ట్రక్షన్ హౌస్, ఇంకా ఆవిడ దగ్గర ఆ సుత్తి, దానికి తాలూకు ఇట్లాంటి కటింగ్ ప్లేట్లు ఏమి ఉండవు కదా అప్పటి వరకు అయితే. వాటి కోసం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆడపిల్ల కాబట్టి ఓ బాబు కొంచెం సహాయం చేయమని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారుగా, అలా అడిగితే వాళ్ళు చక్కగా వచ్చి ఇప్పారు. ఒక 3-4 కలిసి ఇప్పితే ఆ పార్సల్ కొన్ని పేపర్లు ఏవో పెట్టున్నాయి. అవన్నీ తీసి చూస్తే అందులో శవం, ఒక 40-45 ఏళ్ళ మగ అతను. అంతకీ ఎవరిదా శవం? ఎవరు అంటే హత్య చేసి ఆ శవాన్ని ఆ పార్సిల్ బాక్స్ లో పెట్టి పంపించారంటారు? అది ఇప్పటిదాకా తెలియలా. కాళ్ళు లేవు ఆ శవానికి, ఎప్పుడో చంపినట్టున్నారు, దుర్వాసన వస్తుంది. అసలు అది చూసిన వెంటనే వీళ్ళ కాళ్ళు చేతులు ఆడలా, తండ్రి కూతురు ఇద్దరికి. అలా పరుగున కాలనీలో ఒకటి అయ్యో శవం అంటే అప్పటికే అందరూ
వాళ్ళు కూడా అక్కడ సిఐఏసి అందరూ వచ్చారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఊర్లో ఏదన్నా ఇంత జరిగితే అందరూ వస్తారు కదా, పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. దాన్ని పరిశీలన చూస్తే ఫస్ట్ ఆటో వండి పట్టుకొని అడిగారు, బాబు నీకు ఎవరు ఇచ్చారు ఈ పార్సల్? లేదండి పలానా చోట నుంచి తెచ్చాను, ఎవరో ఒక అబ్బాయి ఇచ్చి వెళ్ళాడు, వాడు ఎవడో నాకు తెలియదండి, డెలివరీ చేయమంటే చేశాను నేను, నా డబ్బులు నాకు ఇచ్చాడు 200 300, ఈ పని అయిపోయింది. ఇప్పుడు అక్కడ దాని మీద క్షత్రియ పరిషత్ అని ఉంది, పార్సల్ వచ్చింది క్షత్రియ పరిషత్ అండ్ ఒక ఉత్తరం ఉండింది, 1,30,00,000 చెల్లించకపోతే నీకు ఇబ్బందులు తప్పవు. ఆ లెటర్లో ఉన్న సారాంశం. వీళ్ళకి అర్థం కాల ఏం జరుగుతుందని క్షత్రియ సేవా సమితికి కాల్ చేశారు. మాది క్షత్రియ సేవా సమితి అండి, క్షత్రియ పరిషత్ కాదు. క్షత్రియ సేవా సమితిలో ఈ అమ్మాయికి ఆల్రెడీ మెంబర్షిప్ ఉండింది, మేము ఇవన్నీ మాకు ఇంటికి కావాల్సిన సామాన్లు కావాలని వీడు అడుగుతుంటే మేము పంపిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందని మాకు తెలియదు, మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు ఆ పార్సల్ అని చెప్పారు. ఈవిడకేమో క్షత్రియ పరిషత్ నుంచే పెయింట్ డబ్బాలు టైల్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇది 3వ పార్సల్. అంటే క్షత్రియ సేవా సమితి వేరు, క్షత్రియ పరిషత్ వేరు, అసలు పరిషత్ అనేది లేదు. మరి క్షత్రియ సేవా సమితి వారు ఈవిడికి గతంలో సామాన్లు పంపించారన్నారు కదా, ఆ సామాన్లే క్షత్రియ పరిషత్ పేరుతో వస్తున్నాయా? క్షత్రియ పరిషత్ పేరుతో వస్తున్నాయి. వీళ్ళు పంపిన దాఖలాలు ఇంకా లేవు, ఆవిడ అర్జీ పెట్టుకుంది. నువ్వు ఉత్తరం అంటే క్షత్రియ సేవా సమితి అయితే ఇంకా పంపించలేదు. లేదు ఇప్పుడు ఆ పంపలా. అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా ఉంటాయి, నువ్వు ఫోన్ చేసి నాకు పంపమన్నా కానీ పంపరు కదా, బోల్డ్ అని చూసుకుంటారు, ఒకసారి ఎంక్వైరీ చేస్తారు, నిజంగా ఈవిడకి ఎంత అవసరం ఏంటిది, ఈవిడ సభ్యత మన దగ్గర ఎంత ఉంది. ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్లైనా అంతే కదా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా, లోన్ ఓడైనా అంతే, డొనేషన్ చేయాలన్న వాళ్ళు కూడా అంతే. చివరికి ఇప్పుడు హాస్పిటల్లో కొట్లాడుతున్నారు, ఎవరో ప్రాబ్లం ఉంది, డబ్బు సాయం చేయండి అన్న ఒకటే ఎంక్వైరీ చేసుకునే ఇస్తారు ఎవరైనా కొంచెం పంపాలి అనుకున్న వాళ్ళు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసేంత వరకు ఇంకా టైం ఉంది. ఈ లోపే ఈవిడకి మాత్రం సామాన్ల మీద సామాన్లు వచ్చేస్తున్నాయి. ఈవిడ అరే అబ్బాయి ఎంత బాగా పంపిస్తున్నారో అని చెప్పేసి పార్సల్ నెంబర్ 1 తీసేసుకుంది. దాంట్లో ఏమున్నాయి, టైల్స్, పెద్ద డబ్బా, తెలుసు టైల్స్ ఎంత ఉంటాయో. తర్వాత పెయింట్లు, పెయింట్ అసలు అది ఉన్నదే ఇంత హౌస్, జగన్ కాలనీలో ఎంత ఇస్తారు స్థలం ఇంత. ఈవిడ స్తోమతే లేదన్నప్పుడు ఒక డబ్బా కట్టుకుంటది, అంతేగాని పెద్ద బంగ్లా అయితే కట్టదుగా. ఆ డబ్బాకి ఇంత పెయింట్లు సరిపోతాయి మనకి, ఆ మిక్సింగ్ ఏం చేసా ఇన్ని డబ్బాలు ఇన్ని వచ్చేసాయి. అదేంటో తీసుకుంది సార్ అంటే ఆ కాలనీ అంతా పెయింట్ అయ్యొచ్చు, ఇంకా చెప్పాలంటే అన్ని డబ్బాలు వచ్చాయి. ఇప్పుడేమో ఇంత పెద్ద డబ్బా వచ్చింది ఎలక్ట్రిక్ సామాన్లు. అంటే ఏముంటాయి ఎలక్ట్రిక్ సామాన్లు బేసికల్లీ, ఇప్పుడు మోటార్ గిటర్ ఏమన్నా ఇచ్చే అంత పంపరు, అవన్నీ కనీసం మన అవసరాలు. నీకు ఏం చేస్తారు, డొనేట్ చేసేవాళ్ళు కనీస అవసరాల కోసం ఒక ఫ్యాన్ లైట్ ఇస్తారు. అయ్యో మీటర్ కూడా మేము కొనుక్కోలేమంటే అది కూడా డొనేట్ చేస్తారేమో, అది కూడా కొంచెం గవర్నమెంట్ నుంచే వస్తుంది మోస్ట్లీ ఇట్లాంటి వాటికి. బట్ ఈవిడకేమో పెద్ద పెద్ద పార్సల్లో వస్తున్నాయి. ఇంతకీ ఈవిడకి పార్సల్ పంపించింది ఎవరు, అసలు ఆ మృతదేహం ఎవరిదనేది పోలీసులు గుర్తించారా లేదా, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఇప్పుడైతే పోస్ట్ మార్టంకి పంపించారు బాడీని, వాళ్ళు చూస్తున్నారు. ఇది 40-45 ఇయర్స్ సంబంధించిన ఒక మగ మృతదేహం, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది తెలియదు. ఇప్పుడు వీళ్ళ బంధువులందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే గతంలో వీళ్ళకి ఏమైనా ఉందా, ఇలా చెల్లి తరఫున వాళ్ళని కూడా అడిగారు. ఎంక్వైరీ అందరిని అడుగుతారు కదా, వాళ్ళకి వీళ్ళకి కూడా ఏం పెద్ద గొడవలేం లేవు. నువ్వు భర్తతో విభేదించి ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి ఏమైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నావా అని కూడా అడిగారు. లేదండి నేను పలానా గ్రామంలోనే పద్ధతిగా ఉంటాను, కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని అడగండి, నా ఉద్యోగం భీమవరంలో, మా ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను ఎలాంటి దాన్ని. తండ్రిని అడిగారు, మీ కూతుర్ల మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? అబ్బాయి లేదండి, పెద్ద కూతురు ఒక అబ్బాయితో శ్రీనివాసరాజు అని నిడదవోలకి ఇచ్చాము, వాళ్ళు ఏదో చిన్న విభేదాల కారణంగా విడిపోయారు, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫ్యామిలీ వైజ్గా ఏమైనా వీళ్ళకి ఏమన్నా శత్రువులు ఉన్నారా, కక్షలు ఉన్నాయా, అవేం తెలియదు. అంటే శత్రువులు అంటే ఇప్పుడు వీళ్ళని చంపాలి, కానీ అక్కడ ఎవరినో చంపిన మృతదేహం ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చింది పార్సల్. ఇప్పటి వరకు దాని అడ్రస్ తెలియలా, మేబీ ఈ 2-3 రోజుల్లో ఏమన్నా తెలుస్తుందేమో చూడాలి. ఓకే, అంటే కొంపదీసి ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తన భర్త మృతదేహం ఏమన్నా అయి ఉండొచ్చు అంటారా? చిచి కాదు, గుర్తుపట్టుద్ది కదా. ఓకే, 40-45 అంటే గుర్తుపట్టే పరిస్థితుల్లోనే ఉంది, కొంచెం కుళ్ళిపోయింది, అంటే దుర్వాసన వస్తుంది, 2-3 రోజులు అయిందేమో చంపి, ఆ కాళ్ళు నరికేశారు. సో తను గుర్తు తెలియని మృతదేహం, అది ఎవరిదో తెలియదు, అడ్రస్ లేని శవం. ఓకే, వాళ్ళ ఇంటికి వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సామాగ్రి పార్సల్.